ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవబోతుందండి? మాకు ఇక్కడ రెండోసారి మూడోసారి కూడా పిఆర్ఎస్ఏ గెలవబోతుంది. మాకు ఈ పార్టీ అంటే బాగా నచ్చింది. తర్వాత మా క్యాండిడేట్ కూడా చాలా మంచి అభివృద్ధి పనులు చేసిండు. మేము ఇంతవరకు తిప్పాలనే ముచ్చట్లేదు. పిఆర్ఎస్ వల్ల నష్టమేం మాకు రాలేదు. చాలా అభివృద్ధి జరుగుతుంది, చాలా అభివృద్ధిగా జరుగుతుంది. అన్ని వార్డుల కంటే మా వార్డనైతే ఇంకా మెరుగుగానే ఉన్నది. ఎన్నో వార్డన్నా? ఇది 34. ఎందుకు కాంగ్రెస్ మంచిగా చేస్తలేదా? కాంగ్రెస్ మంచి అన్ని పథకాలలో అన్ని ఏదైనా కానీ స్తంభాలే కానీ మాకు మోల్డే కానీ రోడ్లే కానీ తర్వాత సిటీ కెమెరాలు మళ్ళీ మాకు అభివృద్ధిగా ఏదైనా దేవుని పాటలు ఇందామన్నా కానీ మైకులు తర్వాత టంబాలు వేపించిండు. అన్ని విధాలలో మాకు బాగా అభివృద్ధి చేసిండు. పింఛన్లల్లో ఇంటింటికి కూడా పింఛన్లు చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఇస్తలేదన్న? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏం చేయలేదు. ఎందుకు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు? 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు లేదు. మాకు 4,000 రూపాయలు ఇస్తున్నాడు, అది ముంచిండు. పింఛన్ 4,000 ఇస్తున్నారు. అది గ్యాస్ ఇస్తున్నారు. గ్యాస్ ఇస్తానన్నాడు, ఎవరికి లేదు. ఉచిత కరెంట్ అన్నాడు. ఆ ఉచిత కరెంటు ఒక 100 ఇళ్ళల్లో 20 ఇళ్ళకు లేదు. ఏమన్నా అంటే మాకు ఆన్లైన్లో బుక్ అయితే లేదు అంటారు. ఆన్లైన్లో మేము మున్సిపల్ చుట్టూ తిరుగుతుంటే ఏమయ్యా అయితే లేదు అని అంటే మరి చెప్పే కదంటే చెప్పింటే ఆయన చెప్పగానే అయిపోతుందా అని ఇప్పటికి నాకు 2 మీటర్లు ఉన్నాయి, ఎప్పటికి కట్టుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఏమయ్యా అంటే ఏమైంది మేమేం చేయమంటున్నావు అని అనుకుంటా నేను ఆసారి కూడా ఫస్ట్ సారి ఒక 4 నెలలు డీ పెడితే కరెంట్ వాళ్ళు ఏమన్నారు పీక్కపోతున్నాను. అరే ఊరందరి లేదు మీకెందుకు ఇదంతా మాకు ఉచితంగానే ఇస్తానని అంటే లేదు డీ ఉన్నది కట్టాలి అంటే దేవుడు అనుకుంటే 40,000 రూపాయలు కట్టా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం మంచి పనులు చేయలేదు. మాకు ఏం మంచి పని చేసింది? ఏది ఒకటి ఇచ్చిండు చెప్పు. మాకు ఇచ్చింది అలా బతుకమ్మ చీరలు మా ఊళ్ళో ముంచెట్టు. అంటే ఇంద్రమ్మ చీరలు వస్తలేదా? సిలిండర్లు కూడా లేదు. ఇంద్రమ్మ చీరలు లేదు. బతుకమ్మ చీరలు లేవు, ఇంద్రమ్మ చీరలు లేవు. చీరలన్న ముచ్చటనే లేదు. చీరలు ఇంతవరకు మా సిరిసిల్లకు రాలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి సంవత్సరం మా ఊళ్ళో బతుకమ్మ చీరలు చాలా మెరుగు. అవి ఏందో మేము రంగురంగుల చీరలు ఇస్తాను, రంగుల చీరలు లేదు, బొంగుల చీరలు లేవు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపియండి, అభివృద్ధి చేస్తూ అంటున్నారు వాళ్ళు. మొత్తం అంటాను అభివృద్ధి ఎప్పుడు జరిగింది? మాకు జరిగిందే ఉన్నది. పిఆర్ఎస్ లేదు. 2 సంవత్సరాలు నాకు సరిపోలే, 10 సంవత్సరాలు ఇంకా కావాలి. వాళ్ళు 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళు ఉండరు. ఎందుకు వాళ్ళు ఉండలేరు? ఎందుకంటే ఉండలేరు అంటే మా అభివృద్ధులలో ఏది మాకు పేదవాళ్ళకు చెందేది ఏది లేదు. వాళ్ళ దోపకాలు చెందుతారు. మా ఈ పిఆర్ఎస్ అన్న అన్ని విధాలలో చేసేది. ఒక్కొక్కటి మన ఎరుకున్నాయి కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు, పెద్ద గోదాములు కట్టిండు. సీసీ పెద్ద బైపాస్ రోడ్లు చేసిండు మా నాయకుడు. ఎవరి హయాంలో జరిగింది? ఇది పిఆర్ఎస్ హయాంలో. కాంగ్రెస్ హయాంలో మాకు ఒక రోడ్డు కూడా కాలే. మా కేటీఆర్ చేసిండు. మాకు చుట్టూ బైపాస్ అంటే మహా బ్రహ్మాండంగా అక్కడ పోతే తిందామంటే అపెన్ పార్కు ఒక 10,000 మందికి పని ఉపాధి కల్పించాడు. అక్కడికి పోతే ఆకలి కాదండి. ఆ ఏరియాను చూస్తే ఆ కాలేజీలను అవన్నీ చూస్తే ఆకలనే ముచ్చటనే ఉండదు. అంత అభివృద్ధిగా పనిచేసిండు. మరి ఇంత అభివృద్ధి పనిచేసినప్పుడు కేసీఆర్ ఎందుకు కూడా ఒకటిలో? కేసీఆర్ ప్రజలు ఏం చేస్తానంటే ఈ 6 గ్యారెంటీలు అంటే ఇవి తులం బంగారము అదోటి ఇదోటి అనే వరకు వాళ్ళు ఉప్పొంగి ఈ పని మీద పడ్డరు. ఏది మాకేదో డోకా అని చెప్పి, కానీ ఒక్కటి కూడా మాకు వచ్చింది లేదు. నిన్న సభలో కేసీఆర్ని రారాపోరా ఇక ఆయన బాలుడు, ఆయనకు జ్ఞానం ఉండో జ్ఞానం లేకునో కానీ ఇక పొద్దుగా లేవగానే ఆయన మీద పడంది ఆయనకు నిద్రపోడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయనను ఎప్పటికీ రారా పోరా నీ అవ్వ. ఒక రాజకీయ నాయకుడు, మంచి వ్యక్తి, వినయంగా మాట్లాడాలి. అక్కడ వేరే రాష్ట్రంలో జరుగుతుంది. ఒక్కసారి నా మాట ఎవరన్నా ఇస్తానులా, అయ్యో అయినకి ఇట్లా ఏమన్నా పంక పార్టీ వాళ్ళని అంటానులా. ఏదో ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. కానీ పదాక మంది మీద దుమ్మె పోసుడు, మందిని మాటలనుడు, మందిని అది చేసుడు ఎందుకు? ఇది దేనికోసం? ఆయన ఏం పని చేసిండు? సామోజు కట్టిండు, చేసిండే ఆయన అంతలో ఆయన ఉన్నాడు. నీ అంతలో నువ్వు 10 ఏళ్ళు చేస్తాడు, నీకెందుకు?
నీకు ఎందుకు 10 ఏళ్ళు ఉండేటోని వేలైతే నువ్వు కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు మొత్తం కేసీఆర్ 10 ఏళ్ళు చేసి నేను కూడా 10 ఏళ్ళు చేస్తాను. అప్పు చేసిపోయిండు. అప్పు చేసిండు, ఇవన్నీ చేస్తే అప్పు కాదా? ఇప్పుడు నాకు పిల్లగాని పుట్టిండ్రు, లగ్గాలు చేస్తే అప్పు కాదా? ఇల్లు కట్టుకుంటే అప్పు కాదా? అప్పు చేసిన తప్ప దేనికోసం చేసిండు? ఆయన ఇంటి కోసమా? ఆయన ఎందుకు ఇంటి కోసం చేసి అప్పులు అయినాయా? ప్రపంచం కోసము, మంది కోసము ఈ ఎస్పీలు, ఎస్ఐలు మండలాలలో ఎంత అభివృద్ధి అయిందో చూస్తున్నావా? అవన్నీ చూడవా? అవన్నీ లెక్కయ్యవా? ఒక్కొక్కటి కడితే ఒక్కొక్క గోదాం కడితే 50 లారీల ధాన్యం బట్టేటి కట్టిండు ప్రతి ఒక్క మండలంలో. నేను చూపిస్తా, ఇవన్నీ లెక్కలే. నువ్వు ఏం చేసినావు? తట్టెడు మురమే లేదు, తట్టెడు సిమెంటే లేదు, ఏది లేదు. ఏమైనా కానీ అప్పులైనా నేనేం చేయాలి? అప్పుల కోసం నా చెప్పులు ఎత్తుకపోతానంటే నీ చెప్పులు ఎత్తుకపోయేది నాకేమరక, అప్పులు చేసేది నాకేమరక. ప్రపంచాన్ని నడిపించేది కనీసం పెద్ద మనుషులకు ఒక 4,000 ఇస్తాడు. ఆ ముచ్చట ఉన్నదా? ఇక్కడికి 23 నెలలు అవుతుంది. 4,000 ఇస్తానన్నావు, ఏది నీ 4,000? ఇంతవరకు మాకు ఏ అభివృద్ధిలో ఇది అయింది అంటే అయ్యో ఇస్తాడు, ఇలా కాకపోతే రేపు ఇస్తాడు అన్న ముచ్చట. ఆ ముచ్చటే లేదు. ఏం చేస్తావు? ఇప్పుడు కేటీఆర్ అభివృద్ధి చేసిండు కాబట్టి కేటీఆర్ చేసిండు. రాబోయే ప్రభుత్వం కూడా కేటీఆర్దే వస్తుంది. కేటీఆర్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. ఈ మున్సిపాల్లో 39 వార్డులు ఉన్నాయి. ఎన్ని వార్డు గెలవబోతుంది? వీళ్ళ మాకు 20-25 వాళ్ళు PRS వస్తుంది పక్కా.